పరదాల నడుమ బన్నీ ఇల్లు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణలో భాగంగా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారన్న తర్వాత బన్నీ ఇంటి వద్ద పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ఇంటిపై జరిగిన దాడి మరియు కేసు విచారణ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి చుట్టూ తెల్లటి పరదాలు కట్టి మీడియా ఫోకస్ ను తప్పించే ప్రయత్నం చేశారు. అయితే పరదాలు చుట్టిన కొద్దిసేపటికే వాటిని మళ్లీ తొలగించారు. పోలీసులు 3.5 గంటల పాటు అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అవసరమైతే మరోసారి నోటీసులు ఇస్తాం, విచారణ కోసం అందుబాటులో ఉండండి అంటూ పోలీసులు అల్లు అర్జున్ కు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పోలీసుల దృష్టి ఇప్పుడు మరో కీలక కోణంపై ఉంది. అల్లు అర్జున్ కు కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని భావిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామాలతో పాటు పోలీసులు మరోసారి విచారణకు బన్నీని పిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. కేసు మలుపులు ఇంకా చర్చనీయాంశంగా మారాయి. మరో విచారణ కోసం బన్నీకి నోటీసులు వస్తాయా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది. పరదాల నడుమ బన్నీ ఇల్లు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణలో భాగంగా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారన్న తర్వాత బన్నీ ఇంటి వద్ద పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ఇంటిపై జరిగిన దాడి మరియు కేసు విచారణ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి చుట్టూ తెల్లటి పరదాలు కట్టి మీడియా ఫోకస్ ను తప్పించే ప్రయత్నం చేశారు. అయితే పరదాలు చుట్టిన కొద్దిసేపటికే వాటిని మళ్లీ తొలగించారు. పోలీసులు 3.5 గంటల పాటు అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అవసరమైతే మరోసారి నోటీసులు ఇస్తాం, విచారణ కోసం అందుబాటులో ఉండండి అంటూ పోలీసులు అల్లు అర్జున్ కు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పోలీసుల దృష్టి ఇప్పుడు మరో కీలక కోణంపై ఉంది. అల్లు అర్జున్ కు కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని భావిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామాలతో పాటు పోలీసులు మరోసారి విచారణకు బన్నీని పిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. కేసు మలుపులు ఇంకా చర్చనీయాంశంగా మారాయి. మరో విచారణ కోసం బన్నీకి నోటీసులు వస్తాయా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది.